జీవితంలో ఒక్కసారైనా బ్రహ్మంగారి మఠం దర్శించి వారి విరచితమైన కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాన్ని కళ్ళారా చూసి తీరాలి. వారి వంశంలో మహానుభావుల సమాధులు గోవిందాంబ, ఈశ్వరాంబ సమాధులను దర్శించడం మానవులకు నిజమైన లక్ష్యం. ఒక్కసారి బ్రహ్మంగారి మఠాన్ని దర్శించండి. అక్కడి మహిమలు లోకానికి తెలియజేయండి. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు కూడా స్వామివారి దర్శన భాగ్యం కలుగజేయండి. పైన చెప్పబడిన కాలజ్ఞాన వివరాలు ప్రతినిత్యమూ వింటూ స్వామివారిని స్మరించుకుంటూ శ్రీ గోవిందాంబ సహిత వీరబ్రహ్మంగారి ఆశీర్వచనములు పొంది జీవితాన్ని ధన్యం చేసుకోండి. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు వీరభోగ వసంతరాయలిగా రాబోయే కాలంలో అవతరించనున్నారనేది కాలజ్ఞాన ప్రమాణమైనది. ఆ కాలజ్ఞాన ప్రమాణాలను లోకంలోని కొంతమంది తమకు అన్వయించుకొని కపటపు సాక్ష్యాలతో, అర్థం లేని నిర్వచనాలతో, వ్యర్థ ప్రసంగాలతో దేశంలోని బ్రహ్మంగారి భక్తులను, అమాయకులైన ప్రజలను మభ్యపెడుతూ తామే బ్రహ్మంగారి అపర అవతారమని, వారి మరో అవతారమైన వీరభోగ వసంతరాయల స్వరూపం తామేనని చెప్పుకుంటూ కృత్రిమమైన తాంత్రిక విద్యలతో ప్రజలను భయభ్రాంతులను చేస్తూ మేమే దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయగల అవతార స్వరూపులమని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు.